పెద్దపల్లి పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, సీతక్కలు మహిళల ఆత్మగౌరవ జీవితం మీద దృష్టి సారించారు. తుమ్మల మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగి వ్యాపారవేత్తలుగా మారాలని, మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలని సూచించారు. రేషన్ కార్డు, ఇండ్ల హక్కుల మహిళల పేరు మీదే ఉండాలని అన్నారు. పామ్ ఆయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. గోదావరి నది జలాలకు సంబంధించి ఈ రోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఈ రోజు మనం వారు చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఇలా కడతారు, ఇతర ప్రాంతాలకు పోవడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ కాళేశ్వరం పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఈ రోజు అటున్న మంత్రి గాని, ఇక్కడున్న పెద్దపల్లి గాని, పక్కనున్న మా రామగుండం గాని ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టి వారు ఎక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం చేసిందో చూసి కూలిపోయిన డ్యాంలకు సంబంధించి ఈరోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దీనికి జవాబు చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు లేని ఆరాటం ఈ రోజు వచ్చింది వారికి. గోదావరి నది జలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ప్రభుత్వం గాని ఎక్కడ కూడా రాజీ పడకుండా మన హక్కులు కాపాడే కార్యక్రమం, కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తుందని మీ అందరికీ